హాయ్ ఫ్రెండ్స్, డైలీ న్యూస్లో భాగంగా ముఖ్యమైన క్వశ్చన్. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నిరోధానికి గాను భారత ప్రభుత్వం హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించింది? ప్రధాని నరేంద్ర మోడీ ఫిబ్రవరి 28న రాజస్థాన్లోని అజ్మీర్లో దీన్ని ప్రారంభించారు. అయితే ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణ కోసం గార్డాసిల్ 4 అనే క్వాడ్రి వాలెంట్ టీకాను ఉపయోగిస్తున్నారు. అయితే దీనిలో భాగంగా మనం కొన్ని స్టాటిస్టిక్స్ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ మరియు ఇతర వ్యాధుల నుంచి రక్షణ కల్పించడానికి భారత ప్రభుత్వం హ్యూమన్ పాపిలోమా వైరస్ టీకా ప్రచారాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తోంది. అయితే భారతదేశంలో మహిళలకు వచ్చే క్యాన్సర్లలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ 2వ స్థానంలో ఉంది. 80% కంటే ఎక్కువ కేసులు హెచ్పివి 16 మరియు 18 రకాల వైరస్ల వల్ల వస్తాయి. వీటిని ఈ టీకా సమర్థవంతంగా అడ్డుకుంటుంది. అయితే భారత్లో ఏటా సుమారు 1.27 లక్షల కొత్త కేసులు నమోదవుతుండగా దాదాపు 80,000 మంది మరణిస్తున్నారు. టీకా ద్వారా ఈ మరణాలను గణనీయంగా తగ్గించవచ్చని ప్రభుత్వం భావిస్తుంది. అయితే గతంలో ఈ టీకా ఖరీదు ఎక్కువగా ఉండేది. ఇప్పుడు పిఐబి ద్వారా ప్రభుత్వం 9 నుంచి 14 ఏళ్లలోపు బాలికలకు దీన్ని ఉచితంగా అందిస్తుంది. అయితే కౌమార దశలోనే అంటే పెళ్లికి ముందు ఈ టీకా తీసుకోవడం వల్ల భవిష్యత్తులో క్యాన్సర్ వచ్చే ముప్పు తక్కువగా ఉంటుందని శాస్త్రీయ ఆధారాలు చెబుతున్నాయి. అయితే ఈ టీకా పంపిణీని కోవిడ్ టీకా మాదిరిగానే యూబిన్ డిజిటల్ పోర్టల్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమం ద్వారా దాదాపు 2.6 కోట్ల వ్యాక్సిన్ డోసులను అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.